నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, అభ్యర్థులారా, అలాగే సబ్స్క్రైబర్స్లారా, గత 6-7 నెలల నుండి కొన్ని కారణాల వల్ల నా పర్సనల్ రీజన్స్తో నేను వీడియోలు తీయలేకపోయానమ్మా, క్లాసెస్ షూట్ చేయలేకపోయాను. దాదాపుగా 7 months గ్యాప్ వచ్చిందమ్మా. ఈ 7 months గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. నాకు మళ్ళీ మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ 7 నెలల్లో నా వీడియోలు లేకపోయినా, క్లాసులు లేకపోయినా సబ్స్క్రైబర్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదమ్మా. ఆన్ ద కాంట్రరీ, సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరిగింది. దాదాపుగా ఈ 7 monthsలో 50 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారమ్మా, ఎలాంటి వీడియోలు లేకుండా. ఇది మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రతీక అమ్మా. వెల్, ఈ అభిమానము, ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక ఈ క్లాస్ మళ్ళీ రిజ్యూమ్ అవుతుందమ్మా, మళ్ళీ క్లాస్ తీసుకుంటాను నేను. వెల్, ఆల్మోస్ట్ ఇంతకుముందు క్లాసుల్లో ఇంగ్లీష్ గ్రామర్ పూర్తిగా కవర్ అయిందమ్మా. ఏ టాపిక్స్ అయితే ఉండిపోయాయో అవి మళ్ళీ మనం తీసుకుందాం. అలాగే పోటీ పరీక్షను, ఈ పోటీ పరీక్షల కొరకు ఏవైతే ప్రశ్నలు వస్తాయో వాటిని కూడా మనం తీసుకుందామమ్మా. నెక్స్ట్ మన వచ్చే క్లాస్లో తెలంగాణలో ఉపాధ్యాయులు ఎవరైతున్నారో, ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఎవరైతే టెట్ పూర్తి కాలేదో వారి కొరకు తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఏపీ గవర్నమెంట్ స్పెషల్ టెట్ నిర్వహిస్తుందమ్మా. ఆ స్పెషల్ టెట్ కొరకి మళ్ళీ నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. అంటే ఆ పరీక్షల్లో ఆంగ్ల గ్రామర్లో ఎలాంటి ప్రశ్నల్ని అడుగుతారు, ఆ ప్రశ్నల్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇదే మనం ఈ క్లాస్లో తీసుకుందామమ్మా. వెల్, ఈ 7 నెలలు గ్యాప్ వచ్చినా కానీ ఇంకో గుడ్ న్యూస్ అమ్మా మనందరికీ. ఈ 7 months తర్వాత ఇంకో గుడ్ న్యూస్తో నేను మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో అది ఒక గ్రామర్ పుస్తకాన్ని తీసుకొని వస్తుందమ్మా. నేను మీ ముందుకు ఒక గ్రామర్ బుక్ని తీసుకొని వస్తున్నాను. ఇదేనమ్మా ఆ గ్రామర్ బుక్. ఇది సారథీస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ స్కూల్స్, కాలేజెస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ పుస్తకంలో, ఈ గ్రామర్ బుక్ లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్, ఆల్మోస్ట్ 6th నుండి 10th వరకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ క్లాసెస్, అలాగే పోటీ పరీక్షల కొరకు ఏదైతే ఫండమెంటల్ గ్రామర్ ఉంటుందో, ఏదైతే బేసిక్ గ్రామర్ ఉంటుందో, తెలుగులో మనం దానికి పునాది అంటామమ్మా. ఏమంటాం దానికి? పునాది. సపోజ్ మీరు ఒక ఇల్లు కడతారు అనుకోండి, ఆ ఇంటికి పునాది కనుక గట్టిగా ఉంటే మీరు పైన ఎన్ని అంతస్తులని కట్టొచ్చమ్మా. అదేవిధంగా గ్రామర్లో కనుక మనకు బేసిక్ వస్తే, ఫండమెంటల్ వస్తే, రూల్స్ తెలిస్తే మనము ఎలాంటి ప్రశ్నలైనా మనము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. టెన్స్ కనుక మనకు బేసిక్ వచ్చింది అనుకోండి, మనము ధారాళంగా మాట్లాడగలుగుతామమ్మా. వీ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇఫ్ వీ నో ద టెన్స్. సో వెల్, ఈ బుక్ అమ్మా మన ముందుకు వస్తుంది. సారథీస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ మా ఈ పుస్తకం పేరు. సారథీస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్. ఫండమెంటల్ అంటే బేసిక్ అమ్మా. సారథీస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ పుస్తకంతో నేను మీ ముందుకు వస్తున్నామ్మా. ఈ పుస్తకం సేల్కి రెడీ ఉందమ్మా. ఈ పుస్తకం ఎవరికైతే కావాలో వారు ఈ కింది నంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ పుస్తకం మీకు పంపిస్తానమ్మా. ఆ నంబర్ ఉంది 6300303779. ఇదమ్మా మొబైల్ నంబరు. 6300303779. ఈ మొబైల్ నంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే, దీనిపైన ఆర్డర్ ఇస్తే మీకు పుస్తకం లభిస్తుందమ్మా. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చినా కానీ సబ్స్క్రైబర్ సంఖ్య పెరగడం మీరు నా పైన చూపిస్తున్న అభిమానమే నేను అనుకుంటాను. వెల్, ఇక నెక్స్ట్ క్లాస్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఆంగ్ల గ్రామర్లో ఇంకా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని మళ్ళీ మనం కలుద్దామమ్మా. అంతవరకు ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.